ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. జయకృష్ణ గారు, నేను ఫ్లాట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, తప్పకుండా ఇవ్వాలి. వస్తాను. వస్తానండి. మంచిదండి. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు. ఈలోగా ఏమైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. అలాగే. బాయ్. అల్లుడు, ఈ ఝాన్సీ ఆ జానకి కాదు కదా? అదే నాకు అర్థం కావటం లేదు మావయ్య. చూస్తుంటే అచ్చం జానకిలాగే ఉంది. మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చుగా. అలా ఎందుకు అనుకోవాలి? జానకి ప్రేతాత్మే ఈ ఝాన్సీ రూపంలో వచ్చి ఉండొచ్చుగా. అమ్మా, ప్రపంచంలో 8వ వింత 8th వండర్ ఇవాళ చూడాల్సి వచ్చింది. జానకి మన ఆఫీస్కి వచ్చింది. పొద్దుటే పరగడపన మందుగాని పుచ్చుకున్నావా? అప్పుడు కాదమ్మా, ఇప్పుడు పుచ్చుకోవాలనిపిస్తోంది. అదే హైటు, అదే రంగు, అదే జుట్టు, అవే కళ్ళు, అదే నడక, అచ్చం జానకి లాగానే ఉంది. కాకపోతే కళ్ళు మాత్రం నీలంగా ఉన్నాయి. సందేహం లేదు, చచ్చిపోయిన జానకే మమ్మీ సినిమాలోగా మళ్ళీ తిరిగి వచ్చింది. నీ పిచ్చి గాని చచ్చిన జానకి రావడం ఏంటి? అలా భ్రమపడి ఉంటావు. అబ్బా, చూసింది నేను ఒక్కనే కాదమ్మా, పక్కన మీ ఆయన కూడా ఉన్నాడు. నువ్వు కూడా ఉన్నట్టయితే భ్రమో నిజమో నీకే తెలిసేది. దాని పేరు ఝాన్సీ. మన ఆఫీస్కి ఎందుకు వచ్చింది? ప్లాట్ కావాలని. ప్లాట్ కోసం వచ్చిందా? దాని అడ్రస్ తెలుసా? ఇదిగో విజిటింగ్ కార్డు కూడా ఇచ్చింది. ఝాన్సీ 20/4/286/2 చెంచలగూడ, హైదరాబాద్.
నా పేరు సీత. విమల ఉందా? విమల? విమల ఎవరు? నాకు బాగా తెలిసిన ఆవిడ. ఈ ఇంటి అడ్రస్ ఇస్తేను చూద్దామని వచ్చాను. ఆ పేరు గల వాళ్ళు ఎవరు ఇక్కడ లేరండి. ఈ ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్నే. అలాగా? అయితే విమల రాంగ్ అడ్రస్ ఇచ్చుంటుంది. అనవసరంగా మీకు శ్రమిచ్చాను. సారీ. పర్వాలేదు. మేడం, ఎండన పడొచ్చాను. కాస్త ఐస్ వాటర్ ఉంటే ఇస్తారా? తప్పకుండా. లోపలికి రండి. కూర్చోండి. తీసుకోండి. దాహం తీర్చినందుకు థ్యాంక్స్. అదేమిటి రెప్ప వేయకుండా నన్నే చూస్తున్నారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది, కానీ చూసింది ఎక్కడో గుర్తు రావడం లేదు. ఎందుకలా నవ్వుతున్నారు? మీ అమాయకత్వానికి. మీరు నన్ను చూసుండరు. మీరు బాగా గుర్తు. మిమ్మల్ని చూశాను. మీరు నన్ను చూసుండరు, మా అక్కను చూసుంటారు. వాట్? మీ అక్క? ఎస్, అచ్చం నాలాగే ఉంటుంది. కవలలం కాకపోయినా రంగు, ఆకారం, గొంతు, మాట తీరు అన్నింట్లోనూ మేమిద్దరం ఒకేలా ఉంటాం. ఓహ్, అదా సంగతి. అయితే నేను చూసింది మీ అక్కనేనమాట. ఇప్పుడు మీ అక్క ఎక్కడా? ఎక్కడా లేదు, చనిపోయింది. ఓ మై గాడ్. అనారోగ్యంతోనో యాక్సిడెంట్ అయ్యో చనిపోలేదండి, హత్య చేయబడింది. హత్య? అలా ఇలా కాదు, దారుణంగా హత్య చేయబడింది. మా అక్క మీద కత్తి గట్టి కక్ష కట్టి ఎవరో బ్రూటల్గా మర్డర్ చేశారు. వదలను. వాళ్ళెవరో ఇంతవరకు తెలియకపోయినా ఎక్కడున్నా వదిలిపెట్టను. ఆరా తీసి ఆచూకీ తెలుసుకొని వాళ్లను వేటాడి వేటాడి మా అక్క హత్య కన్నా దారుణాతి దారుణంగా బ్రూటల్గా మర్డర్ చేస్తాను. చెల్లిగా మా అక్క ఆత్మకు శాంతి చేకూరుస్తాను. మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ మీరేం చేస్తున్నారు? సెంట్రల్ జైల్లో వార్డెన్ని. మా ఫ్రెండ్ విమల కోసం వస్తే మీరు పరిచయం అయ్యారు. వస్తానండి. నమస్తే. వెల్కమ్. అదేమిటి ఆ ఫోటోని అలా చూస్తున్నారు? బంగారు బాబు ఫోటో ఇక్కడుందేంటి? బంగారు బాబు మీకు తెలుసా? తెలుసా అని నెమ్మదిగా అడుగుతారేంటండి? బాగా తెలుసు. అవును, ఇతను మీకెలా తెలుసు? నా లవ్వర్. ఇతను మీ లవ్వరా? ఎస్, సింగపూర్ లవ్వర్. అంటే ప్రస్తుతం ఇతను ఎక్కడున్నాడు? ఎక్కడేంటి మేడం, సింగపూర్లోనే ఉన్నారు. అరిషో? పక్కా? పక్కా లేదు, అరటి తొక్కా లేదు. వాడిక్కడే ఉన్నాడు. వాట్? నా లవర్ ఎక్కడ ఉండటం ఏమిటి? మా అక్కను చూసి నన్ను అనుకున్నట్టు ఎవరినో చూసి మా లవర్ అనుకోనుంటారు. కాదు, మీ లవర్ ఉండేది సింగపూర్లో కాదు, జైల్లో. దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. సింగపూర్లో భారతీయ నిరుద్యోగుల్ని మోసగించి ఇండియా పారిపోయి వచ్చాడు. దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయ్యే వరకు మా ఇంట్లోనే ఉండేవాడు. మీ లవ్వరు స్వయాన మా ఆడపడుచు ఇందుని పెళ్లి చేసుకోవాలని చూశాడు. నో, నా సింగపూర్ బంగారు బాబు అలాంటివాడు కాదు. మీ అమాయకత్వానికి మచ్చలేని ఆరాధనకి నా సానుభూతి. మీరనుకున్నట్టుగా మీ సింగపూరు బంగారం మేలిమి బంగారం కాదు, కల్తీ బంగారం. జైలుకు వెళ్లి పరామర్శిస్తే మీకే తెలుస్తుంది. వస్తాను. ఝాన్సీ? షటప్. ఝాన్సీ అట ఝాన్సీ. ఇక్కడ ఈ అవతారంలో నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది.
నీ బూటకపు ప్రవర్తనకు మనుషుల మీద మగాళ్ళ మీద ముఖ్యంగా నీ మీద నమ్మకం పోయింది. అది కాదు ఝాన్సీ, అసలు జరిగింది ఏంటంటే నేను చెప్పనా? సింగపూర్లో నువ్వు చేసిందేమిటో, ఇక్కడ నువ్వు వెలగబెట్టిందేమిటో 1 by 1 గా చెప్పమంటావా? డాలర్స్, సింగపూర్ డాలర్స్ తో నన్ను ముంచెత్తుతానన్నావు. నన్ను సింగపూర్ తీసుకువెళ్ళి అక్కడే పెళ్లాడతానని చెప్పావు. ఇండియాలోనే తగలడి సింగపూర్లో ఉన్నట్టుగా నటిస్తావా? వారం క్రితం ఇదే రోజు నువ్వు ఫోన్ చేసి ఏమన్నావో మర్చిపోయావా? నేను లేకుండా బ్రతకలేకపోతున్నావా? అనుక్షణం నేను గుర్తుకొస్తున్నానా? ఎందుకొచ్చిన కట్టింగ్లు ఇవన్నీ? నీలాంటి నయవంచుకుణ్ణి ద్రోహిని ఏం చెయ్యాలి? మాట్లాడవే. నిన్ను నిరుత్సాహపరచకూడదని అలా ప్రవర్తించాను. నిజమే, చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నాను. నీకు చెప్పకపోవడం తప్పే. దానికి ఒక కారణం ఉంది. ఏమిటా కారణం? నేనిక్కడున్న సంగతి మీ అక్క జానకి తెలుసుకొని నా దగ్గరకు వచ్చి నిన్ను పెళ్ళాడాలంటే నువ్వు ట్రైనింగ్ నుంచి తిరిగి వచ్చే వరకు నిన్ను కలవకూడదని నా దగ్గర మాట తీసుకుంది. ఓహో, మాట తీసుకుందా? నన్ను కలవకూడదని చెప్పిన మా అక్క ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోమని కూడా చెప్పిందా? ఏంటి, నేను పెళ్లి చేసుకోబోయానా? చేసుకోలేదు, కానీ సీత ఆడపడుచుని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించావా లేదా? సీత 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 నీకెలా తెలుసు? పాపం పండితే సీతలు పరిచయం అవుతారు, జాతకాలు తెలుస్తాయి. సీత మాట నమ్మేవో నీ పని అంతే సంగతులు. ప్రస్తావన పక్కదారి పట్టించొద్దు. అంత అవసరం నాకు లేదమ్మా. నేను ఇలా జైలు పాలవడానికి కారణం ఆ సీతే. అంతేకాదు ఝాన్సీ, నీ అక్క జానకి చావు కారణం కూడా ఆ సీతే. తన ఆడబడుచుని పెళ్లాడమని నన్ను ఉసిగొలిపింది కూడా ఆ సీతే. ఆ సీతే జయకృష్ణ భార్య. అంటే మీ అక్క సవిత అన్నమాట. తనకి జయకృష్ణకి అడ్డుగోడగా నిలిచిన మీ అక్కని తెలివిగా అడ్డు తప్పించింది. 100 మంది మందరలకి సమానం ఆ సీత. శకును కూడా ఈవిడ దగ్గరికే వచ్చి సలహాలు తీసుకోవాల్సినంత గొప్పది ఆ సీత. సీత 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 అదంత గొప్పదా? గొప్పది కాదు, ముప్పుది. మానవ రూపంలో ఉన్న మృత్యువు. ఝాన్సీ, ఇంతకీ నీకు సీత ఎలా పరిచయమైంది? తన ఫ్రెండ్ విమల కోసమని నా ఇంటికొచ్చింది. వట్టిది, అబద్ధం. విమల వంకతో కావాలనే నీ దగ్గరికి వచ్చింది. నీకోసం వస్తే నువ్వు అనుమానిస్తావుగా, అందుకే అలా వచ్చుంటుంది. దేనికొచ్చుంటుందో తెలుసా? నిన్ను దెబ్బతీయడానికి. శత్రుశేషం ఉంచకూడదుగా. నీ అక్క విషయమై నువ్వు పగబడతావని పసిగట్టుంటుంది. ఇప్పుడు సీత హిట్ లిస్ట్ లో నువ్వు కూడా చేరినట్టే ఝాన్సీ. బీ కేర్ఫుల్ ఝాన్సీ, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఏమండి, పాలు తీసుకోండి. భోంచేయమంటే ఆకలేదన్నారు, కనీసం ఈ పాలైనా తాగండి. ఏం తీసుకోకపోతే ఎంతటి ఆరోగ్యవంతుడికైనా నీరసం వస్తుంది. నాకు ఇప్పుడేం వద్దు సీత, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు. మీరెందుకిలా అన్యమనస్కంగా ఉన్నారో నాకు తెలుసండి. ముమ్మూర్తులా జానకిని పోలిన జానకి చెల్లెలు ఝాన్సీ మీ ఆఫీస్కొచ్చి దడదడలాడించిందటగా. ఝాన్సీ ప్రవేశంతో సమాధి అయిన జానకి, దానికి సంబంధించిన తీపి చేదు అనుభవాలు మీకు గుర్తొస్తున్నాయా? గుర్తొచ్చి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయా? జలగను 2 ముక్కలుగా కోసినా అది చావదు సరికదా, 1కి 2 జలగలవుతాయి. ఏరే కొద్దీ కలుపు మొక్కలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అలాగే సమస్యలు కూడా. ఒక జానకి పోతే మరో ఝాన్సీ, ఒక ఝాన్సీ పోతే మరో 100 మంది జానకిలు, 1000 మంది ఝాన్సీలు పుట్టగొడుగులా పుట్టుకు రావచ్చు. సమస్యల మీద సమస్యలు సృష్టించొచ్చు. ఆ మాత్రం దానికి బెంగపడ్డం దేనికి? భయపడుతూ నిద్రాహారాలు మానుకోవడం దేనికి? ప్రశ్నకు సమాధానం, సమస్యకు పరిష్కారం ఉండకపోవడం అనేది ఉండదు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. సహనమే సమస్యలను పరిష్కరిస్తుంది. ఝాన్సీ నిష్క్రమణకి మీ సీతే చరమగీతం పాడుతుంది. రాముడితోనే జీవితం అనుకుంది అలనాటి సీత. మీరు ఆ రాముడు కాకపోయినా మీతోనే లోకం అనుకుంటోంది ఈ సీత. మీకు తండ్రయ్యే అవకాశం లేదని తెలిసి కూడా నేను సరిపెట్టుకోలేదా? మాతృత్వ మమకారాన్ని నా ఆలోచనల నుంచి తొలగించలేదా? అలాగే ఝాన్సీ మూలంగా గుర్తొచ్చిన జానకి జ్ఞాపకాలను మీరు మర్చిపోవాలి. చెప్పినంత తేలిక కాదనుకోండి ఆచరించడం. అందున ఇది మానసిక సమస్య కదా. దానికి ఏం చేస్తారంటే, ఈ మేగడ పాలకు బదులు ఈ ఆల్కహాల్ పాలు తీసుకోండి. హాయిగా నిద్రపడుతుంది. పొద్దుటికి అన్నీ సర్దుకుంటాయి.
వచ్చావా నా ముద్దుల పెళ్ళమా? నీ పాడు సలహా వల్ల ఒక సువర్ణ అవకాశం చేజారిపోయింది. ఏమిటా సువర్ణ అవకాశం? ఏదైతేనే పెళ్ళాం చెప్పుడు మాటలు విన్నాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను. అదేం కాదు మహాశయ, పెళ్ళా మాటలు విన్న ఏ మొగుడు ఇంతవరకు చెడిపోలేదు. నేను చెడిపోయానుగా. ఇంతకీ ఏం జరిగిందో చెప్పకుండా ఈ సోదంతా దేనికంట? డబ్బొస్తుందంటే రాజస్థాన్ ఎడార్లో రన్నింగ్ రేస్ అయినా చేయొచ్చు. ఇటుక, సిమెంటు, కంకర, దుమ్ము, ధూళి, హచ్ హచ్ అనే డస్ట్ ఎలర్జీకి భయపడి రియల్ ఎస్టేట్ బిజినెస్ వదులుకున్నాను. నేను వదులుకోవడం కాదు, నువ్వు కీ ఇవ్వబట్టి దాన్ని వదులుకొని ఆర్థిక వ్యాపారాన్ని చేపట్టాను. ఏ ఆర్థిక వ్యాపారానికి ఏమైంది? ఏమైందని కాదు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న జయకృష్ణ ఒకే రోజులో ఇప్పుడు కుబేరుడు కాబోతున్నాడు. దానికి కారణం నేనే. బావగారు కుబేరుడు అవడమేంటి? దానికి మీరు కారకులు అవడమేంటి? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నప్పుడు 800 గజాల స్థలం కొన్నానుగా. చవకగా వచ్చిందని నేను కొంటే అమ్మ నాన్న అందరూ నన్ను పట్టుకు తిట్టారు. అవును, అప్పుడు నేను కూడా మీ పక్కనే ఉన్నానుగా. ఆ స్థలం కొన్న నెల రోజులకే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ మానుకున్నాను. జయకృష్ణ ఆ స్థలాన్ని ఖాళీగా ఉంచకుండా 3 అంతస్తుల ఫ్లాట్స్ కట్టించాడు. అలా కట్టించినందుకు అత్తయ్యగారి చేత బావగారు చీవాట్లు తిన్నారు కదండి. అప్పుడు చివాట్లు తింటే తిన్నాడు గాని ఇప్పుడు ప్రయోజకుడు అనిపించుకోబోతున్నాడు. ఎందుకంట? ఆ ఫ్లాట్స్ పక్కనే ప్రహారీ గోడ ఆనుకొని కొత్తగా ఓ బస్ స్టాండ్ రాబోతోంది. ఇంకేముంది, మన వాడి ఫ్లాట్స్ కి యమా డిమాండ్ వచ్చింది. 1కి 10 రెట్లు రేటు పెరుగుతుంది. 3 అంతస్తుల కాంప్లెక్స్, ఒక్కో అంతస్తుకి 6 ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్, మొత్తం 18 ఫ్లాట్స్, టోటల్ 9. లక్కీ నంబర్. జయకృష్ణ పని ఏం చెప్పమంటావులే, దేనికన్నా పెట్టి పుట్టాలి. నీ మాట విన్నందుకు గొర్రెకు బెత్తెడు తోకలా అయింది మన పరిస్థితి. వాడి పరిస్థితి దేదీప్యమానంగా వెలగబోతోంది. ఏమండి, ఒక్కో ఫ్లాట్ ఎంత చేస్తుందంటారు? అప్పుడేమో చదరపు అడుగు 1000-1200 ఉండేది. ఇప్పుడు బస్ స్టాండ్ రాబోతుంది కాబట్టి రెట్టింపు అయి ఉంటుంది. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కదా, ఎంత కాదన్నా 15 లక్షలకి తగ్గదు. అవును, ఇంతకీ ఎందుకు అడుగుతున్నట్టు? అబే ఏ లేదు, ఊరికే తెలుసుకుందామని అడిగాను. సీత, నేను చెప్పింది కరెక్టే కదూ? ఆ ఝాన్సీ జానకే కదూ? కాదు, జానకి చెల్లెలు. జానకి చెల్లెలా? ఒక సవితికి చెల్లి చీటీ రాసేసామనుకుంటే ఆ సవితికి ఇంకో చెల్లెలు ప్రత్యక్షమైందా? సవతుల చెల్లెళ్ళు ఎంతమంది బ్రతికొచ్చినా 100 మంది ఎదురొచ్చినా ఈ సీత ముందు చితాభస్మం కావాల్సింది. చివరికి జరిగేది అదేననుకో. నేనెవరనేది తెలియకుండా దాని వివరాలు మొత్తం ఆరా తీశాను. తన అక్క చావుకి కారుకులైన వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటుందట. అలా ప్రతిజ్ఞ చేసిందట. ఆ ప్రతిజ్ఞలదేముందమ్మా? పనికిరాని ప్రతిజ్ఞలు ఎన్ని చేస్తే మాత్రం ప్రయోజనం ఏమని చెప్పు? హంగులు ఆర్భాటాల నుండి కూడా నా ప్రతిజ్ఞలు ఏ నెరవేరు తెచ్చాయి? ఆ ఝాన్సీ నీలాంటిది కాదు. అదిగో అదే నీదే వచ్చింది. ఎదుటి వాళ్ళని పొగుడుతావు, ఆయన వాళ్ళని కించపరుస్తావు. మనల్ని మనం పోడుకోబట్టి మన శవధానికి కాలదోషం పట్టింది. ఇక ఊరుకుని లాభం లేదమ్మా. ఆ గాజు నాకు ఇలా ఇచ్చేసాయి, రేపటి నుంచి నేను తిప్పుతాను. నువ్వు తిప్పటం వల్ల ఏమీ ప్రయోజనం లేకుండా ఉందమ్మా. ఒక్క పని కూడా అవ్వటం లేదు. నీ తిప్పుడు కలిసి రాలేదు నాన్న. సరే గాని ఆ ఝాన్సీ సంగతి చెప్పు. ఆ ఝాన్సీ జైలు వార్డెన్. దాని లవరు బంగారు బాబు. ఎవడో? మన సింగపూర్ బంగారంగాడా? మోహించిన లవర్ కాదు, మోసగించిన లవర్. ఆ పుత్తడి బాబుగాడికి ఎంత చరిత్ర ఉందన్నమాట. వాడి ఇండియా చరిత్ర మొత్తం ఝాన్సీకి చెప్పావా? ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి కూడా ప్రత్యేకంగా చెప్పాను. దానికి ఝాన్సీ ఎలా రియాక్ట్ అయింది? రివెంజ్ లుక్ ఇచ్చింది. ఇంకేముంది, ఈ పుత్తడి బాబుగాడి పని ఇత్తడైపోయినట్టే. అబ్బా, పానకంలో పొడగలాగా ఈ ముసల మొకొత్తి. సీతా, సీతా, ఓసే సీతా, సీతా. ఏంటి బామ్మా? నీకు ఫోను. ఎక్కడి నుంచి? ఏమో తెలీదే, పేరు అడిగితే ఝాన్సీ అని చెప్పింది. హలో సీత, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సీత, నీ ఫ్రెండ్ విమల నన్ను కలిసింది. ఇవాళే కొత్తగా పరిచయం అయిందనుకో. మా పక్క వీధిలోనే ఉంటుందట. నీకు డోర్ నంబరు రాంగా ఇచ్చిందట. పచారీ షాప్లో కలిసి చెప్పింది. అంతేకాదు సీత, నీ గురించి మొత్తం చెప్పింది. ఏమిటలా సైలెంట్ అయిపోయావు? విమల పేరు చెప్పగానే షాక్ అయ్యావా? లేని విమల వంకతో నా గురించి నా ఇంటికే వస్తావా? చాలా తెలివిగా ప్రవర్తించాను అనుకుంటున్నావా? నీ చావు తెలివితేటలు నా దగ్గర వర్కౌట్ కావమ్మా. నీ అండర్ ప్లేలో భాగంగా నా లవ్వర్ బంగారు బాబు గురించి నాకు ఉప్పందించావు. దానికి గాను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకో. కానీ
నా బంగారు బాబు నీ చిట్టా మొత్తం విప్పాక థ్యాంక్స్కి బదులు కాంట్రించి మొహం మీద ఉమ్మేయాలనిపించింది. నా లవ్వర్ బంగారు బాబు జైలుకు వెళ్ళడానికి పుణ్యం కట్టుకున్నది నువ్వేనట్టుగా. మా అక్క జీవితం నాశనం కావడానికి మా అక్క చావుకి కారుకురాలివి నువ్వేనట్టుగా. ఏ సీత, పిమ్మల వంకతో నా ఇంటికొచ్చి నా గురించి ఆరా తీస్తావా? ఓసే సీత, నేను జానకిని కాదే, ఝాన్సీని. నా జీవితాశయం ఏమిటో తెలుసా? మా అక్కను చంపిన వాళ్ళని చంపడం. మామూలుగా చంపను తల్లి, హింసించి బ్రూటల్గా చంపుతాను. ఈ బహిరంగ యుద్ధంలో నేనేమైపోయినా జానేదో. ఇవాళ చేస్తే రేపటికి రెండో రోజు. నువ్వు మానవ రూపంలో ఉన్న మృత్యువటగా. నువ్వు మృత్యువైతే నీ పాలిట నేను మృత్యువునే. నీ కథ ముగియడానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందే. కాసుకోవే, కాసుకో.